హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు గైస్. ఐ హోప్ గైస్ యూనివర్స్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా అండ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను గైస్. ఓకేనా. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా. సో ఆల్రెడీ మీరు తమిళ అయితే చూసే ఉంటారు. అండ్ అంతేకాకుండా ప్రీవియస్గా ఒక ట్రైపాడ్ గురించి అయితే ఒక అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఎవరైనా చూడాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దాన్ని అయితే ఆర్డర్ పెట్టాను, తీసుకున్న తర్వాత ఏంటంటే క్లారిటీ అన్బాక్సింగ్ చేసి చెక్ చేసుకుంటే ఏంటంటే దాని క్వాలిటీ ఓకే, బట్ దాని పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా లేదని చెప్పేసి సో ఆ ప్రోడక్ట్ నేను ట్రైపాడ్ని అయితే రిటర్న్ చేయడం అయితే జరిగింది. అండ్ రీఫండ్ కూడా మనకు పేమెంట్ అనేది రిటర్న్ అయితే అయిపోవడం అయితే జరిగింది. ఓకేనా. అదే రోజు ఏ రోజైతే ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టానో సో అదే రోజు నేను ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఏదైతే ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నానో సో దాన్ని కూడా నేను ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. బట్ ఏంటంటే నిన్నైతే డెలివరీ అయింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అనేది సో దాన్ని ఈ రోజు నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా. సో ఇప్పటి వరకు నేను ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు. సో డైరెక్ట్ మీ ముంగట్నే అన్బాక్సింగ్ అయితే చేస్తాను గైస్. ఓకేనా. సో అది ఏ విధంగా ఉంటుంది, దాని కలర్ ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కూడా ఎవరైనా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ తీసుకోవాలనుకుంటే సో ఏ విధమైన తీసుకోవాలి, ఎలాంటి కలర్ తీసుకోవాలి, ఎలాంటి సైజ్ తీసుకోవాలని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ఈ రోజు వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం గైస్, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫైనల్ గైస్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదే గైస్. ప్రోడక్ట్ ఇంత పెద్దగా అవుతుంది. అండ్ ఇది వచ్చే గైస్ ట్రాన్స్పరెంట్ కవర్. సో లోపల వచ్చే డైరెక్ట్ ప్రోడక్ట్ మనం బయట నుంచే కనిపిస్తుంది, బ్లాక్ కలర్లో ఉందని చెప్పేసి. అండ్ ఇది వచ్చే గైస్ సో ఫ్రంట్ లుక్ మన ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నాను. సో ఎవరైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. సో డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. సో ఎందుకు నేను లింక్ త్రూ పర్చేజ్ చేసుకోవాలి అంటున్నా అంటే సో ఇదే ప్రోడక్ట్ అనేది చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో మనకి ఆన్లైన్లో కలర్ కావచ్చు, లేదంటే సైజులో కూడా డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో డైరెక్ట్ మీరు లింక్ త్రూ వెళ్తుందంటే నేను ఏ ప్రోడక్ట్ అయితే పర్చేజ్ చేశానో సో డైరెక్ట్ ఆ ప్రోడక్ట్ అయితే మీరు ఆన్లైన్ త్రూ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో దీని ప్రైస్ వచ్చేసి 332 రూపీస్ గైస్. ఇంకా నేను ర్యాప్ కూడా అన్బాక్సింగ్ చేయలేదు. సో చూడొచ్చు క్లారిటీగా ఇంకా అదే విధంగా ఉంది. సో స్టిల్ ఎట్లా వచ్చిందో అట్లే ఉంది. సో కంప్లీట్గా పక్కన పెట్టేశాను. అండ్ ఈ రోజే మీ ముంగట్నే వీడియో చేస్తూ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా. సో డెఫినెట్గా తీసుకోవాలి అనుకుంటే, డెఫినెట్గా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, మంచి హార్డ్ వర్క్ చేస్తా అనుకుంటేనే వెళ్ళి తీసుకోండి. ఏదో టైంపాస్కి వీడియో చేస్తా అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి యూట్యూబ్లో. సో ఆల్రెడీ నేను సక్సెస్ అయినా కాబట్టి, అంతేకాకుండా రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ చేసినా తప్పు లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు నా వీడియోస్ అన్నీ కూడా అవుట్డోర్లో షూట్ చేసిన. సో కొంతమందికి అవుట్డోర్లో షూట్ చేయడం అయితే నచ్చదు, కొంతమందికి ఓకే, ఎందుకంటే గ్రీనరీ కాబట్టి. సో ఎనీవే ఎప్పటికైనా మనకు ఒక సెటప్ ఉండాలి స్టూడియో అని చెప్పేసి సో దానికోసం ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను. బట్ ట్రైపాడ్ అనేది పర్ఫెక్ట్గా లేదు. సో దాన్ని రిటర్న్ చేసేసాను. అండ్ వెరీ సూన్ ఒక మంచి బడ్జెట్లో, ఒక మంచి ప్రైస్లో, మంచి జెన్యూన్, మంచి పర్ఫెక్ట్గా ఉండే ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెడతాను. అండ్ వెరీ సూన్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే లైట్స్ అయితే కావాలి. సో అన్నీ కూడా మళ్ళీ మనం ఆర్డర్ అయితే పెడదాం. సో ప్రతిదీ మేము ముందైతే అన్బాక్సింగ్ అయితే చేస్తాను గైస్. ఓకేనా. సో లేట్ చేయకుండా దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో కలర్ గురించి కూడా చెప్తాను గైస్. సో చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. సో ఎలాంటి కలర్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇది మీ ముంగట అన్బాక్సింగ్ చేస్తాను. సో ఇది బోత్ గైస్, మీకు అందరు తెలిసిందే నేను ప్రతిదీ కూడా మీ ముంగటనే డైరెక్ట్ అన్బాక్సింగ్ చేస్తాను అని. అండ్ అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే ఒక రిటర్న్ చేయాలి అనుకున్నా మనకు వీడియో ప్రూఫ్ అనేది ఉండాలి కాబట్టి అదేవిధంగా ఈ వీడియో ఫుటేజ్ కూడా యూజ్ అవుతుంది గైస్. ఓకేనా. సో ఇది ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా. సో లెట్స్ సీ గైస్, డెఫినెట్గా చూడండి. సో ఇది గైస్ క్లాత్ వచ్చేసి దీని అయితే పక్కన పెట్టేస్తాను. ఓకే. సో ఇది గైస్ మనకు ప్రోడక్ట్ వచ్చేసి క్లాత్ వచ్చేసి గైస్ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ విధమైన ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. సో గైస్ ఇది చాలా పెద్ద ఉంటుంది. సో మెయిన్ థింగ్ గైస్ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అంటే సో దీంట్లో కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను లింక్ పెట్టాను. సో లింక్ త్రూ వెళ్తే 330 రూపీస్ ఉంది. సో దాని సజెషన్లో మీకు 240 రూపీస్, 230 రూపీస్ వస్తాయి. సేమ్ ప్రోడక్ట్ ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే తక్కువ బడ్జెట్ వస్తుందని చెప్పేసి చాలామంది ఆ ప్రోడక్ట్ వేరే తీసుకుంటారు. సో సజెషన్లో ఏవైతే వస్తాయో సో ఎప్పుడు అలా తీసుకోవద్దు. ఎందుకంటే గైస్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ప్రైస్ వేరియేషన్ అవ్వచ్చు. సో దాంట్లోనే మీకు హైట్లో కూడా వేరియేషన్ అవుతుంది గైస్. ఓకేనా. సో నేను వేరే సైట్లో ఒక ప్రోడక్ట్ చూశాను. సో దాంట్లో 4x6 సైజ్ ఉంది గైస్. ఓకేనా. అండ్ కొన్ని వచ్చాయి సో 6x8 ఉన్నాయి, కొన్ని వచ్చేసి 8x8 ఉన్నాయి గైస్. ఓకేనా. సో ఇక్కడ మీరు సైజ్ కూడా డెఫినెట్గా మ్యాటర్ ఉంటుంది. ఎందుకు అంటే ఏవి కూడా ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా థిక్ ఉండవు గైస్. ఓకేనా. సో చూడొచ్చు ట్రాన్స్పరెంట్. దీని ముందు నుంచి చూస్తే నా బ్యాక్గ్రౌండ్లో నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా నా కలర్ కూడా కనిపిస్తుంది కాబట్టి సో దీంట్లో మీరు ఒకవేళ లెంత్ హైట్ ఏదైతే ఉంటుందో సో ఎక్కువ హైట్ ఉన్నది తీసుకుంటే ఏంటంటే ఇది ఒక్క లేయర్ ఉన్నది డబుల్ లేయర్గా మార్చేసి అంటే ఫోల్డ్ చేసేసుకొని దాన్ని మీరు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్గా యూజ్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ వాల్ అయితే ఉంటుందో ఆ వాల్ కలర్ అనేది మీకైతే ఫ్రంట్లో అయితే కనిపించదు గైస్. ఓకేనా. అందుకని గైస్ మీరైతే డెఫినెట్గా
పెద్ద సైజులో తీసుకుంటే ఏంటంటే ఫోల్డింగ్ చేసుకుంటే మినిమం సైజ్ వస్తుంది గైస్ ఓకేనా. అదే మీరు చిన్న సైజ్ తీసుకున్నారనుకోండి, అంటే నా హైట్‌కి సరిపోతుంది అని చెప్పేసి 4x6 కానీ 6x8 తీసుకున్నారనుకోండి, సో బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు క్లాత్ ఏదైతే స్క్రీన్ ఉంటుందో, అంటే మీ వాల్ కావచ్చు లేదంటే వేరే దగ్గర షూట్ చేసినట్లయితే, సో అదంతా కూడా మీకు ఈ క్లాత్ నుంచి బయటికి కనిపిస్తుంది గైస్ ఓకేనా. సో అందుకు పెద్ద సైజులో తీసుకుంటే ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే డబుల్ ర్యాప్ చేశారనుకోండి, సో బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే వాల్ ఉంటుందో కంప్లీట్‌గా కనిపించకుండా పోతుంది ఓకేనా. సో నేను వచ్చేసి 8x10.5 ఫీట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే 10.5ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే 5/5 వస్తుంది. సో ఆ విధంగా యూజ్ చేసుకుంటే ఏంటంటే, సో ఆల్మోస్ట్ నా బ్యాక్‌గ్రౌండ్ నా వీడియోకి సంబంధించింది ఎంతైతే స్క్రీన్ అయితే వస్తుందో అదంతా కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్క్రీన్‌తోని దీంతోనే కవర్ చేయొచ్చు గైస్ ఓకేనా. సో అలా కవర్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్‌గా మంచి లుక్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్పరెంట్‌గా యూజ్ చేసిన అనుకోండి అంత ఎఫెక్ట్ కూడా ఉండదు. అండ్ ఈవెన్ లైట్స్ యూజ్ చేశాను అనుకోండి, ఆ లైట్స్ వల్ల కూడా మంచి కలరింగ్ ఎఫెక్ట్ అనేది, మంచి వెనక గ్రేడింగ్ ఎఫెక్ట్ అనేది రాదు. సో అందుకు పెద్ద సైజ్ తీసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే ఇలాంటిది 8x10.5 తీసుకోండి. లేదా ఇంకా పెద్దది కావాలనుకుంటే సో మీరు ఇంకా పెద్దది కూడా తీసుకోవచ్చు. సో అందులో సైజు దొరకట్లే అంటే సేమ్ పీసెస్ 2 తీసుకోండి. తర్వాత ఫోల్డ్ చేసుకొని మీరైతే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ సూన్ నేను స్టూడియో సెటప్ చేస్తాను కదా, సో సెటప్ చేసేటప్పుడు ఏ విధంగా సెటప్ చేయాలి, ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే వీడియో చేసి పెడతాను. డెఫినెట్గా చూడండి గైస్ ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు చాలా పెద్ద ఉంటుంది. ఇప్పుడు నేను అవుట్డోర్లో ఉన్నా కాబట్టి కిందంతా గలీజ్ అవుతుంది అని చెప్పేసి సో నేను కంప్లీట్గా అయితే మొత్తం అయితే ఓపెన్ చేయలేకపోతున్నా. సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత క్లారిటీగా ఓపెన్ చేసి మంచి వీడియో చేస్తాను. సో ట్రాన్స్పరెంట్ కంప్లీట్ ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో డెఫినెట్గా తీసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కలర్ ఇస్ ఆల్సో మ్యాండేటరీ. ఎందుకంటే సో చాలామంది గ్రీన్ స్క్రీన్ తీసుకుంటారు కదా, సో నేనైతే అస్సలు సజెస్ట్ చేయను గ్రీన్ స్క్రీన్. ఎందుకంటే సో గ్రీన్ స్క్రీన్ తీసుకుంటే అంత కరెక్ట్గా ఉండదు. కొంతమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో కొంతమంది గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటారు. సో యూజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ క్రోమ్లో దొరికే కావచ్చు, వేరే వేరే సైట్లో దొరికే అన్నీ కూడా తీసుకొచ్చుకొని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకుంటారు. సో ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా ఇలాంటి బ్లాక్ కలర్ ఆర్ గ్రే కలర్, సో ఈ రెండైతే ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి. మంచి కలర్ ఎఫెక్ట్స్ అయితే మీకు, అంటే మీ ఫోటో ఏదైతే ఉంటుందో మీరు వీడియో చెప్పే ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు మీ ఫోటో ఏదైతే ఉంటుందో సో అంత కూడా క్లారిటీగా హైలైట్ అవుతుంది. సో ఎందుకంటే బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ హైలైట్ అవుతారు. సో హై సజెస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో డెఫినెట్గా బ్లాక్ కలర్ ఆర్ గ్రే కలర్ చూజ్ చేసుకోండి. అంతేగాని గ్రీన్ కలర్ కానీ డిఫరెంట్ కలర్స్కి అయితే వెళ్ళకండి. సో ఇది చూజ్ చేసుకుంటే ఏంటంటే లైట్ ఎఫెక్ట్స్ కనుక మీరు బ్యాక్గ్రౌండ్లో RGB లైట్స్ కనుక యూజ్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి షైనింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. సో మీకు షాడో ఎఫెక్ట్స్ కానీ అన్ని క్లారిటీగా ఇస్తాయి. నేను అన్ని కూడా చెక్ చేసుకున్నాను. సో క్లారిటీగా చెక్ చేసి మంచి రివ్యూ తీసుకున్న తర్వాతనే సో నేను ఈ బ్లాక్ కలర్ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది. సో స్టూడియో సెటప్ చేసేటప్పుడు నేను ఏ విధంగా సెటప్ చేయబోతున్నా అండ్ ఎలాంటి లైట్స్ యూజ్ చేయబోతున్నా అన్ని కూడా క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తాను అండ్ క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను. సో డెఫినెట్గా మీకు నచ్చితే మీరు కూడా అలాంటి స్టూడియో అయినా సెటప్ చేయాలనుకుంటే సో నేను ఏవైతే ప్రొడక్ట్ చెప్తున్నానో డెఫినెట్గా అయితే మీరైతే తీసుకోండి. అది కూడా జెన్యున్గా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవ్వాలి అనుకుంటేనే, టైంపాస్కి మాత్రం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి యూట్యూబ్ కోసం ఓకేనా. సో ఇది గైస్ ప్రొడక్ట్ వచ్చేసి సో ఈ విధంగా అయితే ఉండమే జరుగుతుంది. సో నేను మంచిగా అయితే అన్బాక్సింగ్ చేసేసిన అండ్ దీన్ని మంచిగా ఫోల్డ్ చేసేసి ఒక మంచి దగ్గర అయితే సెటప్ అయితే చేయబోతున్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇది వాషబుల్ గైస్ ఓకేనా. అంటే మీకు మధ్యలో ఎప్పుడైనా ఫ్యూచర్లో వాష్ చేయాలనుకున్నప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో కానీ లేకపోతే మనం రెగ్యులర్గా వాష్ చేసుకునే విధంగా వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు గైస్ ఓకేనా. సో డెఫినెట్గా మీరు తీసుకునేటప్పుడు కలర్ మ్యాండేటరీ, హైట్ సైజ్ ఒక మ్యాండేటరీ అండ్ అంతేకాకుండా థర్డ్ వచ్చేసి వాషబుల్లా కాదో కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి గైస్ ఓకేనా. ఎందుకంటే ఇది కూడా కలర్స్ అనేది డిఫరెంట్ అవుతాయి. సో అండ్ అంతేకాకుండా దీనికి ఫ్యూచర్లో మళ్ళీ కలర్స్ అయితే వేసుకోవచ్చు గైస్ ఓకేనా. బ్లాక్ కలర్కి బ్లాక్ కలర్ వేస్తే బాగుంటుంది. అదే వైట్ కలర్కి వైట్ కలర్ వేయలేము అండ్ వైట్ కలర్కి బ్లాక్ కలర్ వేసినా కూడా అంత కలర్ ఎఫెక్టింగ్ అయితే ఉండదు. సో దీని కలర్ అనేది షేడ్ అయినా కూడా మనకు ఈజీగా బయట దొరుకుతుంది 10 to 20 రూపీస్ ప్యాకెట్స్ అనేవి. సో దాంతో మళ్ళీ కలర్ అయితే వేసుకొని మళ్ళీ యూజ్ అయితే చేసుకోవచ్చు గైస్ ఓకేనా. అందుకే నేను బ్లాక్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో మీరైతే వేసుకోలేరు, జస్ట్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అండ్ వెరీ సూన్ మంచిగా స్టూడియో సెటప్ చేస్తాను, డెఫినెట్గా చూడండి గైస్ ఓకేనా. సో ఇది గైస్ ఈరోజు ఈ అన్బాక్సింగ్ వీడియో అండ్ దీని అయితే నేను డెఫినెట్గా ఉంచుతాను, దీని అయితే రిటర్న్ చేయను. అండ్ ఈ వీడియో గైస్ డెఫినెట్గా మీకు నచ్చితే వీడియో లైక్ చేసి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెరీ సూన్ వచ్చి అన్ని వీడియోస్ అయితే చూడండి. అండ్ మన స్టూడియో సెటప్ అయితే ఖచ్చితంగా చూడండి. యాజ్ ఎ బిగినర్ వాళ్ళకి బడ్జెట్లో స్టూడియో సెటప్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ప్రతి ఒక్క లింక్స్ నేను యూజ్ చేసే ట్రైపాడ్, మైక్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ పర్చేస్ గైస్ ఓకేనా. సో ఇది గైస్ వెరీ సూన్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.